థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి మళ్ళీ ఇంకోసారి కలిసే అవకాశం వచ్చింది మీ చిరంజీవి గారి ద్వారా. నేనేదో ఒక చిన్న సినిమా తీసి దాని ద్వారా ఇక్కడికి వచ్చేంత స్థాయికి నేను ఎదగలేదు, కానీ దీనికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మా పక్క ఊరు కాబట్టి చిరంజీవి గారు పిలవడం జరిగింది. రెండోది, మా ఊళ్ళో సినిమా తీశారు కాబట్టి భోపాల్లో. ఈ రెండు కారణాలతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది నేను వచ్చిన దానికి రీజన్. అంతేగాని నేనేదో ప్రొడ్యూసర్ అయిపోయాను. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, నేను ఇంకా ప్రొడ్యూసర్ అయితే కాలేదు ఇలా అంటున్నారు. కానీ ఇక ఈ మూవీ గురించి నేను ఎక్కువగా మూవీలు చూడలేదు, చూస్తూ ఉండ అంత పెద్ద టైం ఉండదు ఏమో, మరి ఎక్కువ మూవీలు చూడను. కానీ ఈ మూవీ చూశాను ఈ మధ్య వీళ్ళు ప్రీమియర్ షోకి ఇచ్చినప్పుడు. నేను వదల మూవీ అప్పుడు చాలామంది నాతో పక్క నుండి నువ్వు అలా మాట్లాడాలి, మూవీ గురించి చెప్పాలంటే నాకు ఎందుకో చెప్పాలనిపించలేదు, నేను చెప్పలేదు కూడా. అంటే నేనే తీయటం, నేనే బాగుందని చెప్పుకోవటం నాకు అంత నచ్చలేదు. కానీ ఈ మూవీ నేను డెఫినెట్గా చెప్పగలను. నేను మూవీ చూస్తున్నప్పుడు ఇందులో ఏం బాగుంది అనేది చూడను, ఏం బాగలేదనేది చూస్తాను. కానీ నాకు ఎక్కడ ఏం దొరకలేదు. నేను వీళ్ళ యాక్టింగ్ కానీ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాను, డైరెక్షన్లో ఫాల్ట్స్ కానీ. మేము మూవీ తీసిన దాంట్లో కూడా చాలా చూసాం, చాలా ఎతికాము, కొన్ని రిపేర్లు చేసాం, అట్లా ఉన్నాయి. కానీ ఇందులో ఎక్కడ నాకేం దొరకలేదు. చాలా బాగా తీశారు. ఇంకొకటి, అదేదో పెద్ద పేరున్న డైరెక్టర్లు, హీరోయిన్లు అయితేనే సినిమా చూడొచ్చనే ఒక ఉండేదేమో. ఈ సినిమా చూసినప్పుడు నేను ఏంటి చిరంజీవి అది మనం అంటే ప్రీమియరా మీరు చూపించింది అని ఏమంటారు, ఫస్ట్ కట్ అంటే ప్రీమియర్కి నన్ను పిలిచారు. ఆ రోజు చూశాను. చాలా అసలు ఎంత హాయిగా అనిపించిందంటే, ఎంత పనులున్నా ఎంత ఒత్తిళ్ళు ఉన్నా కాసేపు ఈ సరదాగా సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఖచ్చితంగా ఈ సినిమా కమర్షియల్గా ఈ రోజుల్లో సినిమాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఏ డైరెక్షన్లో వెళ్తాయి ఏంటో మనకి తెలియదు. బట్ చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఆ టైం మీరు స్పెండ్ చేసే టైం వేస్ట్ కాదు, ఇది గ్యారంటీ. ఇంకొకటి, వాళ్ళిద్దరికి కూడా నేను తర్వాత హర్షకు ఫోన్ చేసి కూడా చెప్పాను, చాలా బాగా చేసావా, నీకు మంచి ఫ్యూచర్ ఉందని. చాలా బాగా చేశారు ఆ అమ్మాయి. కానీ ఎక్కడ మెయిన్ ఏంటంటే గొప్ప ఏం చెప్పక్కర్లేదు, కానీ లోపం ఏం చెప్పేదానికి లేదు ఇందులో. అది మాత్రం గమనించాను. ఇక్కడ మళ్ళీ వచ్చి మీ అందరిని కలిసి అవకాశం కల్పించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫస్ట్ రివ్యూ చేశారనమాట మాకు. ఆయన అంతే అండి, చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఆయన చాలా సింపుల్గా మాట్లాడతారు, కానీ ఆయన దగ్గర చాలా ఉంది యాక్చువల్గా. థ్యాంక్ యూ.